పవర్ ఆఫ్ గాడ్, పవర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తులు అనే పదం సహజంగా ఎవరికి వాడతామంటే దుష్ట శక్తులు, దుష్ట ప్రభావాలు, ఇటువంటి వాటికి వాడతారు ఆ సమూహానికి. దేవునికి వచ్చేటప్పటికి దేవుని యొక్క శక్తే మాత్రమే. ఆయన శక్తిలోనే అనేక విధాలుగా ఆ శక్తి ప్రసరిస్తూ ఉంటుంది అనమాట. దేవుని యొక్క శక్తిలో మనం చూస్తే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆయన కార్యాలు, ఆయన శక్తిని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ప్రాముఖ్యంగా మనం చూసేది ఏమిటంటే దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుని శక్తి ఎటువంటిదో మనం ఎరిగి ఉండాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఉపయోగించాలి. తర్వాత రెండవది వచ్చేటప్పటికి దేవుని యొక్క శక్తిని రిసీవ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ అండ్ రిసీవింగ్, దాన్ని మనం పొందుకోవాలి. అండ్ అన్లీషింగ్ ద పవర్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ యొక్క శక్తిని మనం పొందుకుని దాన్ని మళ్ళీ ఇతరులకు దాన్ని పంచాలి, దాన్ని రిలీజ్ చేయాలి. యేసు నామములో దెయ్యములు వెళ్ళిపోవును గాక అని గట్టిగా మీరు రిలీజ్ చేస్తే వాడు పారిపోతాడు, వెళ్ళిపోతాడు. అపవాదిని ఎదిరించేటి వాడు మీ వద్ద నుండి అది ఆ శక్తిని మనం ఏం చేయాలంటే రిలీజ్ చేయాలి. దాన్ని పొందుకున్నటువంటి మనలో ఉంది, కానీ మనం దాన్ని ఉపయోగించలేరు చాలామంది. తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కూడా మనకు ఎంతో అవసరమైనది. దేవుని యొక్క అద్భుతమైన శక్తులు ఉన్నాయి. దేవునికి చెందిన ఏ శక్తి అయినా సరే, దేవునికి చెందిన ఏ పవర్స్ అయినా సరే, అవి మనకు ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని శక్తి తన కుమారునికి ఇచ్చాడు, కుమారుడేమో మనకిచ్చాడు. ఇప్పుడు మనం ఉపయోగించే శక్తి, మనం ఉపయోగించే ప్రార్థనలు, మన పరిశుద్ధాత్మ, లేకపోతే ప్రవచనాలు, వరాలు, దేవుడు ఇవన్నీ స్వస్థతలు, అద్భుత కార్యములు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనలో నుండి నడిపిస్తూ ఉన్నాడు. 62వ కీర్తన 11వ వచనంలో అంటాడు, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండవ మారులు ఆ మాట నాకు వినబడెను అంటాడు. బలం ఎవరిది? ఇప్పుడు దేవునిది. ఆమేన్. బలవంతుడైనటువంటి, శక్తిమంతుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే సార్వభౌమాధికారం కలిగిన వాడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. వావ్, పవర్ఫుల్ అనమాట. ఆల్మైటీ, సర్వశక్తిమంతుడైన దేవుడు. అబ్రహాం గుర్తొచ్చినప్పుడు అల్లా సర్వశక్తిమంతుడైన దేవుడు అంటాడు. ఆ మాట గుర్తుకు వస్తుంది. దేవుడు మాట గుర్తు వచ్చినప్పుడు అబ్రహాం గుర్తు వస్తాడు. దేవుడు ఏమన్నాడు? నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని అన్నాడు. మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. మోషే విషయంలో కూడా అంతే, అక్కడ కూడా అంతే. నువ్వు ముందుగా వెళ్ళు అంటే, లేదు నువ్వు వస్తేనే వెళతానన్నాడు. నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళను అంటాడు. లేదు నేను ఉన్నవాడను, అనువాడును, వెళ్ళు చెప్పు అంటే వాళ్ళు ఆ రోజున ధైర్యంగా వెళ్ళిపోయారు. మనం కూడా ఆ పవర్ని, ఆ శక్తిని మనం పొందుకోవాలి. ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ శక్తినంతా ఈ 40 రోజులు శిష్యులకు కనిపించి వాళ్లకు అగపడి 20 అధ్యాయంలో పునరుద్ధానం కదా, ఆయన తిరిగి లేచి 21 అధ్యాయంలో వాళ్ళను మళ్ళీ సిద్ధం చేసి పరలోకానికి వెళ్ళాడు. తర్వాత యేసు ప్రభు వారికి కూడా పవర్ ఉంది, జీసస్ పవర్స్. ఆయన పవర్స్ వచ్చేటప్పటికి చాలా చాలా ఆయనకి అన్ని పవర్స్, దేవునికి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్నీ ప్రభువారికి కూడా ఆ శక్తిని అంతా ఇచ్చేశాడు. దానిలో నేను చూసేటప్పుడు హీలింగ్స్ ఆర్ క్యూర్స్ కొన్నిటిని నేను ఇక్కడ చూశాను. అంటే స్వస్థతలు, అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేసుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి డీమన్స్ని, అపవాది క్రియలను లయపరుస్తూ వచ్చాడు. ఆయన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు, అదే అంటాడు ఇక్కడ, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడడానికి గ్రంథములకు భూలోకమైనను చాలదు అంటున్నాడు. అంటే అన్ని ఉన్నాయి అంటాడు. దీంట్లో మనం చూస్తే అటువంటి కార్యములు ప్రభువారు చేశాడు. ఆయనకున్న శక్తులన్నీ మనం చూస్తూ వచ్చాం ఈ సువార్తల్లో. తర్వాత పరిశుద్ధాత్మ కూడా దేవుడు తన శక్తిని అనుగ్రహించాడు. తండ్రి శక్తి, తండ్రి యొక్క పవర్ కుమారునికి వచ్చింది, కుమారుని యొక్క పవర్ పరిశుద్ధాత్మకు వచ్చింది. అదే పవర్, అదే శక్తి ఆయన నమ్మినటువంటి మనకు కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు ఇక మనం ఎంత ధైర్యంగా ఉండాలో చూడండి. అటువంటి శక్తిని మనం పొందుకున్నటువంటి వాళ్ళమై ఉండాలి. ద 7 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కూడా కొన్ని వరాలు ఉన్నాయి. దాంట్లో వచ్చేటప్పటికి విజ్డమ్, అండర్స్టాండింగ్, కౌన్సిల్, ఫోర్టిట్యూడ్, నాలెడ్జ్,
పిటీ, ఫీర్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధాత్మక శక్తి కూడా జ్ఞానము, అవగాహన, ధైర్యము, ఇవన్నీ వాటికి ఉన్నాయన్నమాట. ఇంకొకటి మాట, ద పవర్ ఆఫ్ ఫెయిత్. మనం ఈ శక్తిలో ఉన్నటువంటి మరొక శక్తి ఏమిటంటే, విశ్వాసాలన్నిటిని మనకు ఆ శక్తి కావాలి. ద పవర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. విశ్వాసానికి శక్తి ఉంది, అచంచలమైన విశ్వాసం. మనం ఇవన్నీ ఆ శక్తిని గురించి, అంశం గురించి మనం మాట్లాడేటప్పుడు అది ద పవర్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, విశ్వాసముకున్నటువంటి శక్తి, అండ్ ద పవర్ ఆఫ్ అథారిటీ, అధికారమునకు ఉన్న శక్తి అన్నమాట. వీటన్నిటిని గురించి యోహాను భక్తుడు చాలా చక్కగా ఆయన చేసిన కార్యాల గురించి చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు వారు భూలోకంలో ఆయన చేసిన వాటన్నిటిని చాలా చక్కగా వివరిస్తూ 21 అధ్యాయాల్లో చాలా స్ఫూర్తినిస్తూ, ఈవెన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ కుడ్ నాట్ కంటైన్ ద బుక్స్ దట్ వుడ్ బి రిటన్. ఆయన చేసిన కార్యాలు వ్రాసినట్లయితే అవి పెట్టడానికి భూలోకం చాలదు అని జాన్ వ్రోట్ ద ట్రూత్ అబౌట్ జీసస్. యేసు ప్రభు వారి లో ఉన్నటువంటి శక్తిని, ఆ సత్యమును రాసుకొచ్చాడు. బట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ ఎనీవన్ ఎల్స్ టు రైట్ ద హోల్ ట్రూత్ అబౌట్ జీసస్. యేసు ప్రభు వారి గురించి ఎంత రాసినప్పటికీ కూడా ఆయన గురించి, ఆయన చేసిన కార్యాలు, ఆయన గుణలక్షణాలు, ఆయన చూపించే ప్రేమను గురించి కానీ, ఆయన చెప్పిన మాటల గురించి కానీ ఇంకా ఎన్నో ఉన్నాయా, వీళ్ళు కొంత రాశారా అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆయన చేసినవి ఇంకెన్నో ఉన్నవి అని, ఇంకా ఎన్నో ఉన్నవి, ఉంటున్నవి, ఉండబోతున్నాయి. ఓకే, ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి, పాత నిబంధన కాలంలో ఉన్నాయి దేవుడు చేసినవి. తర్వాత కుమారుడు చేసిన కార్యాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అవి ఇంకప్పుడు జరుగుతున్నాయి. మన తర్వాత కూడా అవి దేవుని రాకడ ఆలస్యమైతే జరుగుతాయి. హల్లెలూయా. అంటే అది ఒక కాలంలో జరిగినవి మాత్రమే. ఆయన చేసినటువంటి కార్యాలు చూస్తే దేర్ వర్ మెనీ అదర్ థింగ్స్ దట్ జీసస్ డిడ్ అంటాడు. ఇవి స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, బోధలు, ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేకమైనవి ఆయన చేశారు. మరి అనుదిన జీవితంలో ప్రతిరోజు చేసినవన్నీ మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని చేస్తాం, అన్ని రాస్తే, రోజు రాస్తే ఎన్ని అవుతాయండి? ప్రభు చేసినవన్నీ అలా రాస్తే సరిపోవనేది వాస్తవమే వాళ్ళు చెప్తుంది. అంచేత ద మెనీ అదర్ థింగ్స్ దట్ జీసస్ డిడ్ అంటే యేసు చేసిన ఇతర పనుల్లో ఆ కార్యముల గురించి ఆయన రాస్తూ, ఇంక్లూడింగ్ హిస్ ఆన్ గోయింగ్ వర్క్ అమాంగ్ హిస్ డిసైపుల్స్. ఇక్కడ ఈ మాట నాకు చాలా కనువిప్పు కలిగింది. ఈ మాట, ఆయన చేసిన కార్యాలు ఇంకా అనేకము ఉన్నాయి అంటే, అయ్యయ్యో ఇంకా ఏ ఉన్నట్టున్నాయి మనకు తెలీదు, అసలు మనకి ఇంకా తెలిస్తే బాగుండు, అవి కూడా తెలిసి ఎవరన్నా కనిపెట్టి ఎవరన్నా తెలుసుకుని చెప్తే బాగుండు బోధకులు అనుకుంటాం మనం. కానీ నేను చూసింది ఏంటంటే, ఆయన చేసిన కార్యములు మాత్రమే కాకుండా అనేకమైన కార్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే, చేసిన వాటికంటే మరెక్కువగా ప్రభువు తన శిష్యుల ద్వారా జరిగించాడు. హల్లెలూయా. ఓకే, సరే, శిష్యుల ద్వారానే మనం అనుకుంటున్నాం. అండ్ ఇన్ ద వరల్డ్ టుడే ఆయన చేశాడు కార్యాలు, తర్వాత శిష్యులు చేశారు. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారంటే, గొప్పవంటే ఆయన చేసిన దానికంటే మించింది కాదు, అనేక కార్యాలు ఆయన చేసినట్లుగానే ఆయన చేసిన కొన్ని, యోహాను గారు చెప్పింది ఇక్కడ, ఆయన రాస్తే సరిపోదు అన్నారు, కానీ శిష్యులు చేసింది రాస్తే, ఇప్పుడు తర్వాత శిష్యులు తర్వాత నుంచి వచ్చినటువంటి మన ముందున్న భక్తులు, మన ముందున్న సేవకులు, మన ముందున్న సంఘాలు, మన ముందున్న విశ్వాసులు, వీళ్ళందరూ చేసిన కార్యాలని, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కార్యాలు రాయటం మొదలు పెడితే నిజంగా సరిపోద్దా? అంటే ఒక్కొక్కరి జీవితంలో ఎన్నెన్ని కార్యాలు చేస్తారు. పాస్టర్ గారు నేను చూసిన లోకమని ఒక పుస్తకమే రాస్తే, ఇంకా రాస్తే ఇంకా చాలా ఉన్నాయి, కొంతే రాశారు దాంట్లో. అలాగే ఎంతోమంది బుక్స్ రాశారు. అలాగే మనందరం కూడా రాస్తే, ప్రభు చేసిన కార్యాలు సాక్ష్య రూపంలో దేవుడు చేసిన కార్యాలు రాస్తే, ఈ భూలోకం నిజంగా పెట్టడానికే ప్లేసే సరిపోదు అంటాడు. అంటే ఇక్కడ ఇది నేను ఇంతవరకే రాశాను, ఇంకా ఆయన కార్యాలు వ్రాయబడతాయి, ఇంకా ఆయన కార్యాలు జరుగుతాయి, ఇంకా ఆయన కార్యాలు దేవుని రాకడ వచ్చే వరకు జరుగుతాయని ముగించాడు అనమాట. అది హల్లెలూయా. అలాగే ఉండాలి మనం కూడా జీవితాన్ని ముగించేటప్పుడు కానీ, మన యొక్క పనిని ముగించేటప్పుడు కానీ, నేను ఇంతవరకు చేసినటువంటి ఈ భక్తి, విశ్వాసము, నేను ఇంతవరకు చేసిన ఈ సేవ, నేను ఇంతవరకు దేవుని కొరకు చేసిన సువార్త, లేకపోతే ప్రార్థన, లేకపోతే సాక్ష్యము, దేవుని కొరకు నేను చేసినటువంటి కార్యాలు, దేవుని కొరకు నేను ఇచ్చినటువంటి సాక్ష్యము, దేవుని కొరకు నేను జీవించిన జీవితము, నేను మాత్రమే కాకుండా నా తర్వాత వాళ్ళు కూడా జీవిస్తూ ఆయన రాకడ వరకు ఉండాలనే ఆకాంక్ష మనందరిలో ఉండాలి. హల్లెలూయా. అయిపోయింది, మన పని ముగించేసుకుందాం అన్నట్లు ఉండకూడదు.
వాళ్ళు అలా చేయలేదు. మోషే నువ్వు కనాన దేశానికి వెళ్ళలేవు అని అనగానే నీరసంగా కూర్చోలేదు. అడిగాడు, బతిమాలాడు, బెక్ చేశాడు. ప్రభువా ఇప్పుడైనా వెళతాను, ఇదిగో ఇక్కడ వరకు వచ్చాను, కనపడుతుంది కదా, ఆ యోర్దాను దాటమే కదా, వెళతానయ్యా అంటే నో నో అన్నాడు. అంటే దేవుడు అయినా సరే దిగులు పడకుండా ఏం చేశాడు, తర్వాత ఉన్నటువంటి జనరేషన్ని యెహోషువ లాంటి వాళ్ళని సిద్ధం చేసి టేక్ వాళ్ళను తీసుకెళ్ళావు అని తన యొక్క టార్చ్ని ప్యాసింగ్ ఆన్ వాళ్ళకి అందించాడు. అంతే. అలాగే దావీదు నువ్వు మందిరం కట్టాలి, నాకు ఇంత ఇల్లు ఇచ్చావు, నేను ఏ పాటి వాడిని, నాకు ఇల్లు కాదు కావాల్సింది, నీ కొరకు ఒక మందిరం కట్టాలి అని చెప్పి, గుడారంలో ఉంటుంది మందసం, నీకు ఒక మందిరం కడతాను, నువ్వు కాదు కట్టవలసింది, నీ కుమారుడు కడతాడంటే దావీదు అలిసిపోయి బాధతో కూర్చోలేదు. దావీదు ఏం చేశాడు తెలుసా, దేవుడు తన పాపాలు క్షమించాడు, తను అర్థం చేసుకున్నాడు, తనకు లైఫ్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ తర్వాత ఆ మందిరం కట్టడానికి కావలసినటువంటి వనరులు, కావలసిన సామగ్రిని అంతటనే, ఆల్రెడీ ప్లేస్ ఉంది, మోరియా పర్వతం ఆల్రెడీ ఉంది ప్లేస్, అది అబ్రహాం ఇస్సాకు బలి ఇవ్వమని అడిగినటువంటి ప్లేస్ అది. ఈ రోజు అక్కడ డూమ్ ఆఫ్ ద రాక్ ముస్లిమ్స్ యొక్క మసీద్ అక్కడ ఉంది. ఇంకో విషయం కూడా చెప్తే, ఒకనొక రోజున అది ఆ ప్లేస్ లో మందిరం కట్టబడాలి, అప్పుడు దేవుని రాకడ రావాలి. అప్పటి వరకు మనం ఉంటామో ఉండవో తెలియదు, కానీ ఇవన్నీ జరుగుతాయి, మనం నమ్మాలి వాటిని. నేను నమ్ముతాను స్ట్రాంగ్గా. అందుకని దావీదు ఏం చేశాడంటే అన్ని సిద్ధం చేసి వెళ్ళాడు. అలా మనం కూడా, యోహాను ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, నేను ఇంతవరకే చేశాను, ఇంతవరకే రాయగలిగాను, తర్వాత శిష్యుల ద్వారా జరుగుతాయి, తర్వాత వాళ్ళ తర్వాత వచ్చే భక్తుల ద్వారా జరుగుతాయి, అది దేవుని రాకడ వచ్చే వరకు జరుగుతూనే ఉంటాయని ముగించాడు. అందరూ దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. విత్ సో మెనీ వాల్యూమ్స్ దట్ ద వరల్డ్ కుడ్ నాట్ కంటైన్ దెమ్ ఆల్. ఎన్ని పుస్తకాలు, ఎన్ని వాల్యూమ్స్ ఆయన గురించి రాసినప్పటికీ కూడా తీరదు. అటువంటి కార్యాలు జరిగించాడు. ఆ 40 days ఆ తర్వాత అపొస్తల కార్యంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ 1వ అధ్యాయం 1 నుంచి 9 వరకు దాన్ని కంటిన్యూ చేస్తాడు. ఆ భాగాన్ని మనం చూస్తాం. ఏది, ఓ థియోఫిలా, యేసు తను ఏర్పరచుకున్న అపొస్తలు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని అని మళ్ళీ అపొస్తల కార్యాన్ని మొదలుపెట్టి, ఆ శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, ప్రమాణములంటే అనేక రుజువులను చూపి, ప్రమాణాలకి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడు. ఆ విధంగా 9వ వచనం వరకు దాన్ని అలా రాసుకుంటూ వచ్చాడు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం వీటన్నిటిలో ఏంటంటే, దే నెవర్ న్యూ వెన్ హీ వుడ్ అపియర్డ్, సో దే హ్యాడ్ స్టే అలర్ట్. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని అలా వేచి ఉన్నారు. వాళ్ళు కనిపెడుతూ వచ్చారు. ఆ విధంగానే ప్రభు వాళ్ళ మధ్యలోంచి ఆయన ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు. ఏ విధంగా వెళ్ళాడో మళ్ళీ అదే విధంగా రాబోతున్నాడు. దానికోసం ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. వాళ్ళు ఆ రోజున ఎప్పుడు వెళ్ళిపోతాడని ఎదురు చూశారు. వెళ్ళిపోతున్నప్పుడు దిగులు మోకంతో ఉన్నారు. కానీ దూత వచ్చి చెప్పింది, గలిలయ మనుషులారా మీరు ఎందుకు అలా తేరి చూస్తారు, ఆయన ఏ విధంగా వెళ్ళాడో అదే విధంగా రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు దేవుని కార్యాలు మనం చూడబోతున్నాము. హల్లెలూయా. ఆయన వచ్చే వరకు మీ ద్వారా, నా ద్వారా, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము ద్వారా, విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా, ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యములను జరిగించునుగాక. అదే ప్రార్థన మనం చేయాలి. మీ ద్వారా కార్యాలు జరగాలని నేను నా మనసులో, మీ ఇంటిలో, మీ కుటుంబాల్లో మీ ద్వారా మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అలాగే నా ద్వారా దేవుడు కార్యాలు మరిన్ని చేయాలని మీరు ప్రార్థన చేయాలి. మీరు నా కొరకు, నేను మీ కొరకు, మనందరం కలిసి ప్రపంచంలోని విశ్వాసులందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఆయన కార్యాలు మనం చూస్తూ ముందుకు సాగిపోదాము. హల్లెలూయా.